హాయ్ అండి. నమస్తే అండోయ్! బాగున్నారా అందరూను? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండోయ్! మరి మా తమ్ముడు పెళ్ళిలోని పెళ్ళికొడుకుని చేయడం అయిపోయింది కదండీ! తర్వాతండి సాకుదండి. సాకు వీడియో అనమాట చూసేయండి మరి. సాకు అయిపోయిన తర్వాత హల్దీ వీడియో కూడా వచ్చేస్తది మరి. ఇక్కడ అందరూ అక్షింతలేయడం అయిపోయిన తర్వాత ఇదిగోండి సాకు కూడా తెగదీర్చేస్తున్నారు. దిష్టి తీయమంటారు కదండీ! అదేనమాట పెళ్ళికొడుకు దిష్టి తీస్తున్నారనమాట ఇక్కడ. చూసారా? ఇందులోని గుగ్గిళ్ళు, సాకుసెక్కులన్నీ కూడా ఉండి చక్కగా ఇలా దిష్టి తీసిన తర్వాత ఊరంతా కూడాని 4, 5 బకెట్లతోనో, క్యాన్లతోనో పంచిపెట్టేవారండి ఇదివరకు. ఈ సాకుసక్కులని, గుగ్గిళ్ళని కూడాని. అవి కూడా చాలా అబ్బరంగా తినేవారండోయ్! ఇదివరకనమాట మా చిన్నప్పుడు. మా పిన్ని వాళ్ళ పెళ్ళయినప్పుడు గంట చూసాంలెండి. అప్పుడు చూసినప్పుడు వండితే బాబోయ్! ఇన్నెందుకు చేస్తున్నారా అనుకునేవాళ్ళం. ఇంతకనే పెళ్లి కన్నా పెళ్ళికి ముందు రోజే పని ఎక్కువగా ఉండేదండి. ఆ సాకు వండడానికి, పంచిపెట్టడానికి, తీయడానికి పెద్ద కార్యక్రమంగా ఉండేదనమాట. ఇప్పుడు అలా ఎక్కడ చేస్తున్నారండి? ఏదో 5 బుడ్డ బుడ్డ గిన్నెలో ప్లేట్లు పెట్టేసి ఒక 5 మందికొచ్చేలా చేసేస్తున్నారు. వాటి కోసమని ఒకటో రెండో మిగిలిపోయినా అవి అలా పక్కన పడి ఉంటున్నాయి కానీ, ఎక్కడా కానీ ఎవ్వరికీ కూడా పంచిపెట్టాలని ఓపిక ఉండట్లేదు. తినాలని తీరిక ఉండట్లేదండి. ఇలా 3 సార్లండి చక్కగానే వాటి మించి దాటించేసి దిష్టి తీయడం అండి పూర్తి చేసేసిందండి మా అమ్మమ్మ. మా పెద్దమ్మ ఉన్నారండోయ్! ఇక్కడ. నెక్స్ట్ ఫోటోలు కూడా దిగామండి దీనికి ముందు. అక్షింతలు వేస్తా. మరి ఆ ఫోటోలు తర్వాత పెడదాం ముందు వీడియో పెట్టేద్దామని వీడియో పెట్టేశానన్నమాట. మా వోడు చూడండి చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఎందుకంటే పెళ్ళరుగు మీద పెళ్లిపీట అవన్నీ సామాన్లు పెట్టేసాం కదండీ! దాటడానికి ఇబ్బందిగా ఉందన్నమాట. ఇవన్నీ తీసేసిన తర్వాత హల్దీకైతే పైన ఏర్పాట్లు జరిగిపోతున్నాయండి. అందుకే పిల్లలు హడావుడిగా వెనకాల పరుగులు పెడతా ఉన్నారు పైకి కిందకని. చూసారా? ఇదిగోండి. ఫోటోలు దిగామన్నాం కదా! ఇదిగో అమ్మమ్మండోయ్! ఇది మా అమ్మ. తర్వాత మా పిన్ని, మా బాబాయ్. నెక్స్ట్ ఎవరనుకుంటున్నారో పెళ్ళికొడుకండోయ్! సింగిల్‌గా ఫోటోలు తీయమన్నాడు కదా అని ఫోటోలు తీసి పెట్టేశాను మరి. చూసేయండి. ఒక చోట నిద్రపోతా, ఒక చోట నవ్వేస్తా భలే ఉన్నాడు కదా! తర్వాతండి ఇదిగోండి. మా చెల్లిని మా మౌనిక అంటే మా మామయ్య గారి అమ్మాయి. మా మామయ్య ఆవిడ మా చెల్లి. మా పిన్ని గారి అమ్మాయండి ముందు చూపించింది. ఇప్పుడు చూపించింది మా చెల్లనమాట అమ్మమ్మ. పెళ్ళికొడుకు వాళ్ళ మేనత్త. నెక్స్ట్ ఏమో అండి ఇదిగోండి. వెనకాల కవరింగ్ కోసం మా చెల్లి, మా పెద్దమ్మ తెగ కట్టేస్తున్నారు. వెనక్కి కట్టేసిన తర్వాత వీడియోలు, ఫోటోలు తీసేసుకున్నామండి మరి. ఇదిగోండి అక్షింతలేస్తా. మా పెద్దమ్మ, మా అమ్మ, నేను, మా చెల్లి. ఇదిగోండి తాంబూలం కూడా అందేసుకుంటున్నాం మరి. ముందుగా చూపిస్తాను కదండీ మా మౌనిక వాళ్ళందరినీ కూడా. ఇక్కడ తాంబూలాలు అన్నీ అయిపోయిన తర్వాత పైనైతే హల్దీకి రెడీ చేసేసారు కదా! ఎక్కడ డెకరేషన్ డిస్టర్బ్ అయిపోతుందో అని ముందుగా మా పిల్లల బ్యాచ్ అంతా కూడా వెళ్ళి ఫోటోలు దిగేశారండి. చూసారా? ఆ బుడతల్లో వెళ్ళి చక్కగా కుర్చీలో కూర్చున్నారు. నలుగురికి సరిపోయిందండి ఒక కుర్చీయే. మా వోడు పోజులు ఇచ్చేస్తున్నాడులేండి స్టిల్స్ అవిని. హల్దీ కన్నా స్టిల్స్కే ఎక్కువైపోయిందండోయ్! ఎంతసేపు దిగుతారా స్టిల్స్? సర్లే నువ్వు దిగితే దిగు గాని చక్కగా మా పిల్లలతో ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే పెట్టించేసుకున్నామండోయ్! చూసారా చక్కగా ఎలా చేస్తున్నారో బుడ్డ బుడ్డ పిల్లలందరూ కూడాని. ఇంక వీళ్ళదే అండి ఎంటర్టైన్మెంట్ మాకు. అక్కడ ఇవన్నీ కూడా స్టిల్స్ తీయడంలోనూ, ఇవన్నీ అరేంజ్ చేయడంలోనూ సరిపోయిందండి వీళ్ళందరికని. సర్లే మీ పాటలు మీ పడండి. మా ఎంజాయ్మెంట్ ఏదో మేము చేసుకుంటామని సైడ్కి వచ్చేసి అయితే చూసారా కూ అని చెప్పేసి అరిచేస్తున్నారు మా పిల్లలు. చక్కగా ఈ బుట్ట బొమ్మలో ఎగిరేస్తుందండి బక్క బొమ్మ. మా చిట్టి తల్లి కూడా వేసేస్తుంది చూసేయండి హన్సీ కూడాని. నెక్స్ట్ డ్యాన్స్. అదిగో మా రిషిత, లిఖిత వీళ్ళందరూ చక్కగా డ్యాన్స్ చేసేసారండోయ్! మా వోడేమో అమ్మ దెబ్బలు పడతాయి పాట ఎట్టమ్మా నేను డ్యాన్స్ వేస్తానన్నాడండి. చివరాఖరికి ఆ పాట ఎట్టేసేసరికి చక్కగానే అందరూ కూడాని భలే చేసేసారండి డ్యాన్స్. ఈ మధ్య సినిమాల్లోని అవగాహన తక్కువైపోయి దెబ్బలు పడతాయి సాంగ్ ఏంటా అని చూస్తే ఏదో సాంగ్ అనుకున్నాను కానీ ఇంతకీ పుష్పలో సాంగ్ అంటండోయ్! నేను సినిమాలు కూడా చూడలేదు ఈ మధ్య. చక్కగా వేసేస్తున్నారు పిల్లలు చూసారా? అబ్బబ్బబ్బా! ఏం వేస్తుందో మా హన్సీ రిషి. అబ్బా! ఈ పిల్ల చూసారా పక్కనే దాని పేరు మర్చిపోయాను కానీ బక్కపిల్ల పేరు అది కూడా బాగా చేసిందండోయ్! చాలా చక్కగా చేశారు. ఇంక వీళ్ళదే ఎంటర్టైన్మెంట్ అనమాట మొత్తం. ఈ హల్దీ మొత్తమును. నెక్స్ట్ ట్విస్ట్ ఏంటో తెలుసా? ఇలా డ్యాన్స్ ప్రోగ్రామ్ అయిపోయిన వెంటనే చక్కగా టక్కన కరెంట్ పోయిందండి. మరి మేము ఆడోళ్ళం అందరం అందంగా చక్కగా పసుపు రంగు చీరలు కట్టుకుని రెడీ అయ్యి మీకోసం ఇక్కడ వెయిట్ చేస్తుంటే మమ్మల్ని వదిలేసి మీ ఫ్రెండ్స్తోనూ నువ్వు స్టిల్స్ దిగుతారా? అందుకే కరెంట్ పోయిందనమాట. కరెంట్ పోయి ఒక గంట పోయిన తర్వాత వచ్చిందిలేండి. ఈలోపు మా పిల్లలు ఎంజాయ్ చేసేసారు కదా! చక్కగా వాళ్ళు వెళ్ళి పడుకున్నారనమాట. ఇంకా మేము కూడా సరదాగా అలా స్టిల్స్ అన్నీ దిగేసామండి. హల్దీ పార్టీలోని హల్దీ కన్నా ఫోటోలు దిగడానికి ఎక్కువైపోయిందిలేండి. నెక్స్ట్ ఏమో మా పిల్లలైతేని మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూని చక్కగాని హల్దీలోని వాటర్‌తో అయితే భలే ఆడుకున్నారులేండి లాస్ట్‌ని. అవన్నీ కూడా ఇంక వీడియో తీయలేదు. ఎందుకంటే ఫోను పొరపాటున తడిసిందనుకోండి మన గ్రహపాటు బాగోకుండా ఇంకా వీడియోలు ఆగిపోతాయన్నమాట. అందుకే ఈ పిల్లల డాన్స్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసి చక్కగానే ఎంజాయ్ చేసామన్నమాట.
చూసేయండి మరి మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాం. పిల్లలు డ్యాన్స్ చూసారా మా వాళ్ళు ఏ పాటకి డ్యాన్స్ వేస్తున్నారో ఒకసారి స్టెప్పులు చూసి మీరే చెప్పేయండి మరి. కామెంట్ చేసి చెప్పేయాలి మరి. చూసారా మా ఓడైతే పక్కనే చక్కగానే ఫోటోలు స్టిల్స్ తీస్తున్నాడు. ఇంకా అవ్వలేదన్నమాట ఆ మహానుభావుడికి. సర్లేండి దిగనేయండి. మనం అయితే ఎంజాయ్ చేద్దాం ఇక్కడ మా పిల్లలు డ్యాన్స్ చూస్తానే. పక్కనే ఇంకా గ్రూప్ ఉన్నారండి వీళ్ళ డ్యాన్స్ నేనే కెమెరాతో మీకు చూపిస్తున్నాను అనుకుంటున్నారేమో. మా వాళ్ళు చక్కగా కిందన కూర్చుని అమ్మమ్మ, మా పెద్దమ్మ వాళ్ళందరూ కూడా పక్కన కూర్చొని చూస్తున్నారండి. ఇదిగోండి బ్యాచ్ చూపించేస్తాను చూసేయండి. ఇదిగోండి ఇక్కడ కూర్చొని చూస్తున్నారనమాట. పిల్లలు, బుడతల్లో, పెద్దోళ్ళు అందరూ కూడా పక్కన కూర్చొని చూస్తున్నారు. వీళ్ళేమో డ్యాన్సులు చేస్తున్నారు. అబ్బబ్బా ఎత్తేసుకుంటుందండి అక్క చెల్లి ప్రేమలు ముదిరిపోయిందనమాట. ఈడొకడు అల్లరి పడుతాడు. అరే గుండు నీ స్టెప్లు ఏంట్రా ఎదరికొచ్చేయడం మనిషి పక్కనేస్తున్నావు. వీళ్ళందరూ కూడా స్టెప్లు వేయడంలో అలసిపోయారు కదా. ఇంక చాలులే మా అయితే ఫోటోలు దిగేద్దామని వెళ్ళిపోయి దిగేశారండి. అయ్య బాబాయ్ అక్క చెల్లెలు ప్రేమ తరిగేలా లేదు. నేను కూడా ఉన్నానని మా చిన్నోడు కూడా ఎత్తేసుకున్నాడండి వాళ్ళ చెల్లిని. వాడు ముక్కు తుడుచుకుంటాక టైం సరిపోవట్లేదు. పిల్లని ఏమి ఎత్తుకుంటాడు ఇంకా. చూసారా ఇదిగోండి అక్కడ ఆడియన్స్ అనమాట. వీళ్ళేమో పెర్ఫార్మర్స్, వాళ్ళేమో ఆడియన్స్. చక్కగా భలే ఎంజాయ్ చేస్తున్నారు కదా. మా రిషిత కూడా అలసిపోయి కూర్చున్నట్టుకుంది. ఎక్కడ కూర్చుంది. మరి పిల్లల డ్యాన్సులతో సరిపెట్టేసామండి ఈసారి హల్దీకి అయితేని. ఎందుకంటే అస్తమాన కరెంటు వస్తా పోతా ఉందండి. అందుకే ఇప్పుడు కూడా హల్దీ త్వరగా వేలుండగా పెట్టుకోవాలన్నమాట. నైట్ టైం పెట్టుకుంటే కరెంటుతో ఇలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మా హన్సీ చూసారా చక్కగా భలే స్టెప్లు వేసేస్తుంది. అది నెలే నేర్చుకుందండి, 1 నెల అంతే డ్యాన్స్. చక్కగా డ్యాన్స్లు వేసేస్తుంది. భలే స్టెప్లు వేస్తుంది కదా. నచ్చిందా వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని మన ఛానల్లో ఉన్నాయి. మరి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్ని చూసేయండి. మరి మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. మరి తప్పకుండా చూస్తారని అనుకుంటున్నానండి. ఇదండి హల్దీలో సందడి. బాగుందా? నచ్చిందా? నచ్చితే లైక్ కొట్టేయండి మరి గట్టిగానే. ఇదిగోండి నేను ఇక్కడ ఉన్నాను. అదన్నమాట మన లుక్ లాస్ట్ వరకు కనిపించకూడదని కనిపించలేదు. మా వాళ్ళు చక్కగా డ్యాన్స్లు వేసేసుకుని ఎంజాయ్ చేసేసారు. మరి మీరు నేను పెట్టిన నెక్స్ట్ వీడియో దాకా వెయిట్ చేస్తారని, ఈ వీడియోని అప్పటిదాకా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నానండి. ఉంటాను మరి. బాయ్.